ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 22వ అధ్యాయము. ఏకాదశి మహత్యము. కృష్ణమద మహాముని జహ్ను మహర్షితోటి మరలా చెప్పుచున్నాడు. జహ్ను మహర్షి, సావధానుడివై వినుము. సత్యజిత్తుడు దేవేంద్రాది దేవతల యొక్క దోష నివారణమునకై ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన ఇంటి ముందు భార్యతో కూడిన వాడై గోవిందుణ్ణి పత్ర పుష్ప ఫల చందన ధూపదీప నైవేద్యముల చేత భక్తితో పూజ చేసి ఆ విష్ణుదేవుని సాన్నిధ్యమునందు నారాయణ మంత్రమును జపించుచు ఆ రాత్రి అంతయు జాగరణము చేసెను. శ్రీహరి సత్యజిత్తు వలన పూజింపబడి అతని గృహమందు ఆ ఏకాదశి నాడు మొదటి జామున సత్యజిత్తునికి అభీష్టములనిచ్చుటకై ప్రత్యక్షమయ్యను. ఆ ప్రసన్నుడైన విధమును వర్ణించి చెప్పెదను వినుము. నీలమేఘం వంటి శరీరకాంతి కలవాడు, పద్మపత్ర విశాల నయనములు ఉండువాడు, లలాటమందు తిలకము చేత ప్రకాశించువాడు, కోటి భాస్కరుల కాంతితో సమానమైన కిరీటము చేత శోభించువాడు, ముత్యాల హారములు, రత్నాల హారములు, కంఠభూషణములు, కంకణములు లోనగు వివిధములగు మణిభూషాలంకార విరాజమాన దేహుడు, పట్టు పీతాంబరమును కట్టుకొనినవాడు, పద్మముల వంటి పాదములు కలవాడు, లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనారూఢుడైన వాడు, మునీశ్వర గణముల చేత సేవింపబడినవాడు అయిన శ్రీ మహావిష్ణువు భక్తిప్రియుడు అగుట చేత తన భక్తుడైన సత్యజిత్తునకు సాక్షాత్కరించెను. స్వయం ప్రకాశకుడును మందస్మితుడును అగు ఆ పరమపురుషుని చూచి సత్యజిత్తు ఇతడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువని గ్రహించి సంభ్రమాశ్చర్యములతో సంతోషమును పొందెను. భక్త వల్లభుడైన భగవంతుడు భార్యాసహితముగానున్న సత్యజిత్తును వరము కోరుకోమనగా సత్యజిత్తు ఇలా వరము కోరుకొనెను. భగవంతుడా, దేవేంద్రునకు దేవతలకు ఆకాశమున తిరుగు శక్తి ప్రసాదించుము. అమృతాహారము చేత వారి మనస్సులకు శాంతి చేకూర్చుము. నాకును నా భార్యకును నీ సన్నిధానమున ఉండునట్లు వరము ఇమ్ము అని అడుగగా విష్ణుమూర్తి అందులకు అంగీకరించి, భక్తశేఖర, ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి తిథి అన్ని పుణ్యములను ఇచ్చును. ఈ తిథి యందు నేను నీకు ప్రత్యక్షమైతిని కాన ఈ ఏకాదశి తిథి నాకు పరమ సంతోషదాయకమై ఉండును. కాన నీవు నీ భార్యతో కూడుకొని పరమానందముతోటి ఈ పారిజాత వృక్షమును తీసి స్వయముగా దేవేంద్రునికి ఇమ్ము. పరమ పవిత్రమైన పూతోటయందు ఉన్నదియు నాకు భార్యయగు ఈ తులసి వృక్షమును నాకు అసంగుము. నీకు అందువలన మేలు చేకూరగలదు అని చెప్పినంత సత్యజిత్తు తన భార్యతో సహా ఆ రాత్రి జాగరణము పూర్తి చేసి సూర్యోదయ సమయమునకు పూతోటకు వెళ్ళెను. పారిజాతమును పెకిలించి ఇంద్రాదులను మేల్కొల్పి వారికిని తులసిని శ్రీ మహావిష్ణువునకు ఇచ్చెను. ఇంద్రాది సమస్త దేవతలను తమ తమ వాహనములనెక్కి ఎదురుగా ఉన్న విష్ణువును గాంచి నమస్కరించిరి. అందరూ సర్వేంద్రియముల చేత సంతృప్తిలైరి. శ్రీహరి ఇంద్రాది దేవతలందరూ వినుచుండగా చిరునవ్వు గల ముఖముతో భార్యతో కూడి ఉన్న సత్యజితునికి ఇట్లు చెప్పెను. పుణ్యమును ఇచ్చునదియు వ్రతములలోకెల్లా అత్యుత్తమమైనది, నీ చేత బహుశ్రద్ధతో చేయబడినది అగు ఈ ఏకాదశి వ్రతము మానవులకు మిక్కిలి పాపనాశనకరమై ఉండును. అజ్ఞానులై నరకమును పొందిన నరులు పాడ్యమి మొదలు దశమి వరకు భోజనము క్రమరీతిన చేయుటచే ఏకాదశి నాడు భోజనము మాని ఉపసించుట మరచుచున్నారు. ఎవరు ఏకాదశి యందు ఉపవాసము చేదురో, ఆ రాత్రి జాగ్రము ఉండి నన్ను పూజించురో, వారు నా దయవల్ల సుఖవంతమగు వైకుంఠము చేరి సుఖింపగలరు. ఈ ఏకాదశి నాకు పరమ సంతోషకరము, పవిత్రవంతము, శుభప్రదము మరియు 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమునివ్వగలదు. పుణ్యాత్ములగు మునీశ్వరులు ఈ పవిత్రమైన ఏకాదశి తిథిని హరివాసనమని అని అందురు. దేవేంద్రాది దేవతలకు ప్రాణములను తిరిగి ఇచ్చినందున ఈ ద్వాదశి తిథి విధి ప్రీతికరమైనది. ఎవరైనాను తెలియక ఏకాదశి యందు అన్నము తిందురో వారు బ్రహ్మహత్యాది మహాఘోర పాపములను పొందుదురు. దశమి తిథి యందు మధ్యాహ్న కాలమున ఒక మారు భోజనం చేయవలెను. రాత్రి కాలమున భోజనం మానవలెను. ఏకాదశి నాడు 2 పూటల యందును భోజనము వదిలివేయవలెను. ద్వాదశి యందును మధ్యాహ్నమున ఒక మారు మాత్రమే భుజింపవలెను. రాత్రి భోజనము చేయకూడదు. ఇది పూర్తి అయిన ఏకాదశి వ్రతము అని అనబడును. ఇట్లు చేసిన ఏకాదశి వ్రతము సంపూర్ణమైన ఫలితమునిచ్చును. తెలియక అజ్ఞానము చేత ఏకాదశి తిథియందు అన్నమును భుజించినడల ఆ అన్నము కానేరదు, క్రిముల చేత నిండి ఉన్నదని తెలియవలెను. పుణ్యములనిచ్చునట్టి హరివాసరమైన ఏకాదశి యందు ఉపవాసము చేసి ఆ రాత్రి జాగరము చేసి నన్ను విద్యుక్తముగా పూజ చేసినవాడు నాకు పరమ ప్రియుడయ్యి అంతమందు నా స్వరూపమునే పొందును. ఈ ఏకాదశి బహుపుణ్యఫలదము, కోటి కులములను ఉద్ధరింపగల శక్తి గలది, మహాపాతకములను నశింపచేయును. అనేక వేల యజ్ఞములు చేసిన ఫలితము అసంగును. బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, ఆడుది గాని, యోగీశ్వరుడు గాని, యతీశ్వరుడు గాని, సన్యాసి గాని,
సాధువు గాని, బాలుడు గాని, ముసలి గాని, గృహస్థు గాని, వానప్రస్థుడు గాని, మరెవ్వరైనను గాని దేహదారులైన వారందరూ నా మాట ప్రకారము ఒక మారైనను అజ్ఞానము చేతైనను ఆశ చేతైనను తెలియకైనను ఏకాదశి యందు భోజనము చేయకూడదు. అట్లు భోజనము చేసిన వారిని యమధర్మరాజు నా ఆజ్ఞను అనుసరించి మిక్కిలి కోపముతో దండించును. అట్లు నరకమందు చాలా కాలం ఉండి తిరిగి ఈ భూలోకమున కష్టపడు జీవులుగా పుట్టగలరు. ఏకాదశి తిథి నాడు స్త్రీని స్పృశించకూడదు, ఆలింగనము చేయరాదు, నిద్రించరాదు, అన్నము తినరాదు. నన్ను పూజించి నా పాదతీర్థమును స్వీకరించినవాడు సుఖవంతుడై పరబ్రహ్మమును పొందగలడు. కాబట్టి సమస్తమైన మనుష్యులను అన్ని నెలయందును ఏకాదశి ఉపవాసమును చేయవలెను. దాని వలన అన్ని పాపములు నశించును. కృష్ణ చాంద్రాయణ వ్రతముల చేతను తదితరమైన వ్రతముల చేతను మానవులు ఏ ఫలితమును పొందగలుగుదురో అట్టి ఫలము ఈ ఏకాదశి తిథి యందు ఉపవాసము చేసినందువల్ల కలుగును. ఏకాదశి మిక్కిలి పుణ్యమునివ్వగలదని లోకమందు ప్రఖ్యాతి గలదు అని శ్రీ మహావిష్ణువు చేతులను పైకెత్తి వక్కాణించెను. మనుష్యులు, మునీశ్వరులు, యోగీశ్వరులు, నా భక్తులైన వారు మరి ఎవరు అయినా సరే ఏకాదశి యందు భోజనము చేయకూడదు. అన్ని నెలల యందును 2 పక్షములుండును. ఏకాదశి నాడు ఉపవసించవలను. అట్లు భోజనము చేసినవాడు పరమపాతకుడు అనబడును. ఉపవాసము చేసినవాడు నా సాన్నిధ్యమును చేరగలడు. నా మాట యథార్థము నమ్ముడని చేతులు పైకి వెత్తి గట్టిగా శ్రీ మహావిష్ణువు పలికెను. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణము 22వ అధ్యాయము సమాప్తము.